శివాయ గురవే నమః. జ్ఞానక్షం యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి యొక్క రాజశ్యామల అమ్మవారి యొక్క వశీకరణ ప్రక్రియ అనేటువంటిది మీకు మీ యొక్క భార్యకి కానీ మీ యొక్క భర్తకి లేకపోతే మీ యొక్క ప్రేమికుడు లేకపోతే ప్రియురాలతోని మీకు ఎడబాట్లు అనేటువంటివి ఏర్పడి మనస్పర్ధలు అనేటువంటివి ఏర్పడి ఇద్దరికి కూడా మాటలు అనేటువంటివి జరగట్లేదు, దూరం అనేటువంటిది పెరిగింది అనుకోండి. అది అన్యథర అంటే స్వయంగా కూడా కాకుండా ఇతర వేరే మనుషులు చెప్పుడు మాటలు విని కానీ లేకపోతే కుటుంబ పరిస్థితుల వల్ల కానీ లేకపోతే మీరు ఒక ఉద్దేశంతో అన్నా సరే వాళ్ళు మీ యొక్క బాధని మీరు చెప్పినటువంటి పరిస్థితిని అర్థం చేసుకోలేకపోవటం అంటే మనస్పర్ధలు ఇట్లాంటివన్నీ కూడా ఏర్పడి దూరం ఉన్నప్పుడు మళ్ళీ కూడా మీరు తిరిగి ఆ యొక్క ప్రేమ అనేటువంటిది కోరుకున్నప్పుడు ఈ యొక్క ప్రక్రియ అనేటువంటిది చెయ్యొచ్చు. ఏం చెయ్యాలి? ఏదైనా సరే ఒక సోమవారం నాడైనా చెయ్యొచ్చు, లేదు అని అంటే ఒక శుక్రవారం నాడైనా చెయ్యొచ్చు. ఈ యొక్క 2 రోజుల్లో ఏ రోజు చెయ్యాలో మీరు నిర్ణయించుకోండి. కేవలం ఒక్కసారే ఈ యొక్క ప్రక్రియ కోసం మీరు సమయం అనేటువంటిది కేటాయించి కూర్చోవచ్చు అనమాట. ఒక్కరోజు మాత్రం ప్రక్రియ ఇది. అయితే ఈ 2 రోజుల్లో ఏ రోజు మీరు చేయాలనుకుంటున్నారో నిర్ణయించుకున్న తర్వాత ఉదయం 5 నుంచి 6:30 మధ్యలో కానీ అంటే తెల్లవారుజామున, లేదు అనంటే సాయంత్రం 5 నుంచి 6:30 మధ్యలో కానీ ఈ యొక్క ప్రక్రియ చేయటం అనేటువంటిది మంచిదనమాట. ఈ యొక్క సమయంలో మీరు ఏం చేయాలి? శుచి శుభ్రంగా చక్కగా స్నానం అనేటువంటిది ఆచరించి మీ యొక్క పూజా మందిరంలో చక్కగా కూర్చొని ఆ రాజశ్యామల అమ్మవారిని చక్కగా మనసులో చక్కగా తలుచుకుని నువ్వుల నూనెతో కానీ లేకపోతే ఆవు నేతితో కానీ మొట్టమొదట దీపం అనేటువంటిది వెలిగించండి. ఈ విధంగా దీపం వెలిగించిన తర్వాత ఇప్పుడు ఒక పసుపు కొమ్ము తీసుకోండి. చక్కగా పెద్దగా కొంచెం లావుగా ఉండేటువంటి ఒక పసుపు కొమ్ము తీసుకోండి. ఆ యొక్క పసుపు కొమ్ము తీసుకున్న తర్వాత మీరు కుంకుమ దానికి ఒక 4 చుక్కలు నీళ్ళు అనేటువంటిది వాడి కుంకుమ చక్కగా ఒక పేస్ట్ గా తయారు చేసి గుండె సూది వంటిది ఏదైనా ఉంటుంది కదా, ఆ యొక్క గుండె సూది ఏదైనా కూడా వాడి అందులో ముంచి ఆ యొక్క గుండె సూదితో ఆ యొక్క పసుపు కొమ్ము మీదన ఏదో ఒక విధంగా త్రిభుజము గీయాలి. త్రిభుజం గీయటం అంటే ట్రయాంగిల్ అనమాట. అర్థమైందా? ట్రయాంగిల్ షేప్ ఉండేటువంటి విధంగా త్రికోణము గీయాలి. ఈ విధంగా గీసి దాని తర్వాత దాన్ని చక్కగా ఆరిపోనివ్వండి. ఆరిపోనిచ్చిన తర్వాత దాన్ని చక్కగా మీ యొక్క చేతిలో పట్టుకుని మీరు వశీకరించాలనుకుంటున్నటువంటి యొక్క వ్యక్తి ఎవరైతే ఉన్నారో కనీసం ఒక 7 నుంచి 11 సార్లు వాళ్ళ యొక్క పేరు అనేటువంటి తలుచుకోండి. తలుచుకుంటున్నప్పుడు వాళ్ళు ఎదురుగా ఉండి వాళ్ళ యొక్క ముఖాన్ని మీరు గుర్తు తెచ్చుకొని తలుచుకుంటూ ఉండండి. ఎదురుగా తెచ్చుకొని వాళ్ళు మీతో నవ్వుతూ మాట్లాడుతున్నారు అనే విధంగా మీరు భావన చేసి వాళ్ళ యొక్క ముఖాన్ని తలుచుకొని ఒక 7-11 సార్లు వాళ్ళ యొక్క పేరు చెప్పుకొని ఆ యొక్క పసుపు కొమ్ముని ఏం చేస్తారు? దీపం వెలిగించున్నారు కదా, దీపం పక్కన ఇప్పుడు ఒక ఎరుపు రంగు యొక్క గుడ్డ, జాకెట్ గుడ్డ అయినా పర్వాలేదు, కొత్తదైనా పర్వాలేదు, పాతదైనా కూడా పర్వాలేదు, ఒక బ్లౌజ్ పీస్ ప్లెయిన్ ఈ యొక్క ఎరుపు రంగు యొక్క గుడ్డ అనేటువంటిది ఏర్పరచుకుని దాని మీద ఈ యొక్క పసుపు కొమ్ము అనేటువంటిది పెట్టండి. పెట్టిన దాని తర్వాత ఇప్పుడు దాని మీద ఒక చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ జల్లండి. జల్లిన తర్వాత ఇప్పుడు ఏం చెయ్యాలి? మీ అరచెయ్యి అంత ఉండేటువంటి ఒక వైట్ కలర్ పేపర్ అంటే ఒక చిట్టి వంటి తీసుకుని ఇప్పుడు పసుపు కొమ్మ మీద గీశారు కదా, ఒక త్రిభుజము ట్రయాంగిల్ షేపు త్రికోణము అంటే మీకు అర్థం అవ్వడం కోసం ఇన్ని పేర్లు వాడుతున్నాను. అయితే ఆ యొక్క తెల్లటి కాగితం మీద కూడా ఆ యొక్క ట్రయాంగిల్ అనేటువంటిది గీయండి, త్రిభుజం అనేటువంటిది గీయండి. దేంతో? సేమ్ ఇదే విధంగానే. ఇప్పుడు దీంతో పుల్ల అనేటువంటిది మళ్ళీ వాడితే పేపరు కాగితం చిరిగిపోతుంది కాబట్టి ఏదైనా మెత్తగా ఉండేటువంటి ఏ పుల్ల అయినా సరే, ఒక అగరబత్తి పుల్ల కావచ్చు, ఏదైనా కూడా కావచ్చు, ఇదే విధంగా కుంకుమ యొక్క పేస్ట్ అనేటువంటి కలిపి పెట్టుకున్నారు కదా, అది ముంచి చక్కగా దాని మీద త్రికోణం అనేటువంటిది గీయండి. గీసిన దాని తర్వాత అది ఆరిపోనిచ్చిన తర్వాత దాని కిందన మీరు వశీకరించుకోవాలనుకుంటున్న ఆ యొక్క వ్యక్తి యొక్క ముఖ్యమైనటువంటి ఆ యొక్క పేరు అనేటువంటిది రాయండి. మొత్తం ఇంటి పేర్లు ఇవి రాయక్కర్లేదు. అతన్ని అందరం కూడా ఏమని పిలుస్తామో ముఖ్యమైనటువంటి పేరు అనేటువంటిది రాయొచ్చు. ఎందుకంటే ఆ యొక్క ఎవరి కోసం చేస్తున్నారో ఎవరిని ఉద్దేశించి మీరు రాశారో మీకు తెలుసు కదా, కాబట్టి సరిపోతుంది. ఆ విధంగా ఆ యొక్క వ్యక్తి పేరు అనేటువంటిది రాయండి. ఇప్పుడు ఆరిపోనివ్వండి. చిన్న కాగితమే తీసుకోండి. ఇప్పుడు ఆ యొక్క చిన్న కాగితం మీద రాశారు కదా, ఇప్పుడు ఆ యొక్క కాగితాన్ని కూడా ఆ యొక్క పసుపు కొమ్ము పక్కన పెట్టండి. పెట్టిన తర్వాత ఇప్పుడు కుంకుమ ఉంది కదా, ఆ యొక్క కుంకుమలో కాస్త ఒక స్పూన్ తేనె వేయండి. శుభ్రంగా కలపండి. ఇప్పుడు కుంకుమ తేనె కలిపినటువంటి మిశ్రమాన్ని ఒక్క చిటికెడు ఇప్పుడు ఆ యొక్క పసుపుకి తాకేటట్టు విధంగా వేయండి. వేసిన తర్వాత ఒక మందార పువ్వు తీసుకుని ఒక మందార పువ్వు కూడా దాని మీద పెట్టండి. ఈ విధంగా పెట్టిన తర్వాత ఇప్పుడు చక్కగా చేతులు జోడించి రాజశ్యామల అమ్మవారిని నమస్కారం చేసుకుని మీరు వశీకరించుకోవాలనుకుంటున్న ఆ యొక్క వ్యక్తిని ఊహించుకుంటూ తలుచుకుంటూ వాళ్ళ యొక్క ముఖము మీ యొక్క కళ్ళ ముందుకు తెచ్చుకుని ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి మంత్రాన్ని ఒక 108 సార్లు జపం చేయండి. మంత్రం తెలియజేస్తున్నాను, వినండి.
ఓం హ్రీం హ్రీం శ్రీం రాజశ్యామలే వశ్యం కురు కురు స్వాహ. ఓం హ్రీం హ్రీం శ్రీం రాజశ్యామలే వశ్యం కురు కురు స్వాహ. విన్నారు కదా, ఇది ఆ యొక్క మంత్రము. మంత్రజపం పూర్తయిపోయిన తర్వాత మీ యొక్క కోరిక అనేటువంటిది రాజశ్యామల అమ్మవారిని తలుచుకుని చెప్పుకొని ఆ ఎర్రటి గుడ్డని చక్కగా ఏవి కూడా ఒలిగిపోకుండా, ఏమీ కూడా పడిపోకుండా, జారిపోకుండా చక్కగా మూట కట్టేసేయండి. మూట కట్టేసి ఏదైనా సరే ఒక గూట్లో కానీ, ఒక షెల్ఫ్ లో కానీ, ఎవరు కూడా చూడరు, ఎవరు కూడా దాన్ని ముట్టుకోరు అనబడేటువంటి ప్రదేశం దగ్గర ఆ యొక్క మూట అనేటువంటిది పెట్టేసేయండి. ఆ మూట మీదన మీరు ఎవరినైతే ఉద్దేశం చేశారో, ఆ యొక్క వశీకరించుకోవాలని అనుకుంటున్నట్టు ఎవరి గురించి అయితే అనుకున్నారో ఆ వ్యక్తి యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి తెచ్చుకోండి. ఒకవేళ పెద్ద ఫోటో ఉన్నా కూడా పర్వాలేదు, ఆ యొక్క ఫోటో కూడా ఉండాలి. ఆ యొక్క ఫోటో దగ్గర ఈ యొక్క మూట అనేటువంటిది ఉంచేసేయండి. ఎవరు చూడకూడదు, ఎవరు తాకకూడదు. ఆ విధంగా కనీసం ఒక 3-4 రోజుల పాటు ఉంచేసిన తర్వాత అప్పుడు దాన్ని తీసి ఏదైనా సరే ప్రవహిస్తున్నటువంటి నదిలో కానీ, సముద్రంలో కానీ దాన్ని పారవేయండి. మీ మధ్యన ఉండేటువంటి కలహాలు, డిస్టర్బెన్సెస్, ఇవి గొడవలు ఇవన్నీ కూడా తొలగిపోయి మళ్ళీ కూడా మీ మధ్యన ప్రేమ, ఇష్టము, ఆప్యాయత, అభిమానం ఇవన్నీ కూడా కలిగేటువంటి విధంగా ఆ యొక్క అమ్మవారు అనుగ్రహిస్తుందన్నమాట. కేవలం ధర్మబద్ధమైనటువంటి పరిస్థితులు వాటి కోసం మాత్రమే అమ్మవారు కనికరించి అనుగ్రహిస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు. మేము ప్రతి అమావాస్యకి కూడా సామూహికంగా రాజశ్యామల హోమము నిర్వహిస్తూ ఉంటాము. ఇది లైవ్లో ప్రతి ఒక్కరు కూడా చూడొచ్చు. అయితే చాలా ఎక్కువ మందికి చేయలేము కాబట్టి కేవలం కొంతమందికి మాత్రమే ఈ యొక్క అవకాశం అంటూ ఉంటుంది. ఈ రాబోయేటువంటి అమావాస్య నాడు మీరు కూడా ఈ విధంగా మీ యొక్క పేర్లు నమోదు చేయించుకుని హోమం చేయించుకోవాలి అని అనుకుంటే గనక కనిపిస్తున్నటువంటి మా నెంబర్కి సంప్రదించండి. పూజలో పెట్టి మంత్రించబడినటువంటి యంత్రము, భస్మము, అలాగే కస్తూరికాయ, కుంకుమ మీకు పంపించబడతాయి.